మీరు చెప్పిన వాళ్ళందరిలో సో కాల్డ్ అందరూ గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నారు సార్. సామాన్య ప్రజలు రీచ్ అవ్వాలంటే ఎలాగ మీ దగ్గరికి? సామాన్య ప్రజలు మన దగ్గరకొచ్చాక గొప్పోళ్ళవుతారు కాబట్టి, నేనెప్పుడు కూడా నా దగ్గర అదృష్టరాత్రం పెట్టుకున్నాక ఎవరైనా రెండోసారి వస్తే చెప్తాను. "నువ్వు రాబాకు నా దగ్గరికి. నా దగ్గరికి నువ్వెప్పుడు రావాలి? నా భార్యకి 10 కిలోల బంగారం కొన్నా, లేతే నా పిల్లలకి 10 అంతస్తుల మేడ కొన్నా, నా వంశం కోసం 100 ఎకరాల భూమి కొన్నా, ఆ ఇండస్ట్రీ చేశా, ఈ వ్యాపారం చేశా" ఇది చెప్పడానికే రా. హ్మ్. ఊరికే వస్తే నా దగ్గరికి ఏం చేశా అని చెప్తా. హ్మ్. నిజంగానే సాధించి చూపిస్తారు. 99% అదే. కొంతమందికి 9 రోజుల్లో కావచ్చు, 9 మందికి 9 నిమిషాల్లో కావచ్చు, కొంతమందికి 9 రోజుల్లో కావచ్చు. పాజిటివ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతది. ఆళ్ళు అనుకున్న స్థితి చేరుకోవటానికి కొద్దిగా ఎక్కువ వెనక ముందు టైం పట్టొచ్చు. వాళ్ళ కర్మలు బట్టి, వాళ్ళ వ్యాపారాలు బట్టి, వాళ్ళ వ్యవహారాలు బట్టి, వాళ్ళకి చుట్టూ ఉండే వాతావరణం. కొంతమంది చుట్టూతో ఉండేవాళ్ళు నన్ను ముందుకు పోనివ్వరు. హ్మ్. అవును. ఎప్పుడు వెనక లాగుతూనే ఉంటారు. అందుకని ఎప్పుడు సత్సంగం మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. మంచి వాళ్ళతో ఉండాలి. మంచి మంచి వాళ్ళతో ఉండాలి. మంచి పనులు చేయాలంటే మీరు మీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అందరికి దానం చేస్తానంటే తప్పు. హ్మ్. మీ దగ్గర డబ్బులు మీయి కాదు. మీ డబ్బులు మీ కుటుంబానియి. షిరిడీ సాయిబాబా సంస్థానంకి ప్రధాన పూజారి దీన్ దయాళ్ గారు. హ్మ్. హ్మ్. ఆ దీన్ దయాళ్ గారు చాలా బాధలో ఉన్నప్పుడు మన దగ్గరికొచ్చారు. మరి షిరిడీ సాయిబాబా అంటే మేము కూడా పూజ చేస్తాం. సత్యసాయిబాబా గాని, షిరిడి గురువులు కదా! అవును. గురువులంటే మాకందరికీ ఆయన దగ్గర చూడండి ఆయన ఇంట్లో కూడా నా ఫోటో ఉంటది. ఆయన ఎప్పుడు నా దగ్గరికొస్తారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ నా దగ్గరికొస్తారు. నాకు ఫస్ట్‌లో అయితే నా కోసం వచ్చేవారు. ఓహ్! ఆయన చేతికి నా అదృష్టరత్నం ఉంటది. హ్మ్. ఎప్పుడు వాట్సాప్‌లో రోజు ఆయన పొద్దున్నే పూజ చేసేటప్పుడు షిరిడీలో చేసే పూజ మొత్తం వీడియో తీపిచ్చి నా దానికోసం పంపిస్తాడు. నా వాట్సాప్‌లో ఎక్కువ ఆయన మెసేజ్‌లే ఉంటాయి. ఓకే. అంటే అదృష్టరత్నం యొక్క పవర్ ఆ పవర్ నాది కాదు. అదృష్టరత్నం యొక్క పవర్ అదృష్ట మహాలక్ష్మి. అంటే కమలాత్మిక. దశమహావిద్యల్లో కమలాత్మిక విపరీతమైన శక్తి సంపదలు. శక్తి, బుద్ధి, దానము, ధర్మము, పెరుగుదల, గొప్పదనము అందరూ ఎవరికైనా మీకు దీవిస్తే కూడా అష్టైశ్వర్యాల గురించి దీవిస్తారు. మేము సర్వైశ్వర్యాల గురించి దీవిస్తాం. ఓకే. అష్ట అంటే ఎంత? 8. హ్మ్. 8 ఐశ్వర్యాల వరకు చెప్పే అధికారం మాత్రమే ఎవరికైనా ఉంటది. కమలాత్మిక దేవికి సర్వైశ్వర్యాల గురించి ఇచ్చే శక్తి ఉంటది. సర్వైశ్వర్యాలు అంటే దాదాపు 32,000 రకాలైన పాజిటివ్‌లు దాంట్లో. ఆరోగ్యము, ఆనందము, తెలివి, బుద్ధి, అందరితో దండం పెట్టించుకోవటము, గొప్పగా ఉండటము, మీ పేరు చెప్తేనే ఎక్కడైనా పనైపోవటము, ప్రతి ఒక్క సందర్భంలోనూ మీకే లాభం రావటము. సర్వ జూద విజయాలంటారు. జూద విజయాలంటే హ్మ్, పేకాట అని కాదు. హ్మ్. అది కూడా ఒక అర్థం వస్తది గానీ, ధనదాదేవి. హ్మ్. ధనదాదేవి అంటే మీకు వికట కవి ఐడియా ఉందా? ఉంది సార్. మీరు వెనక నుంచి ముందు చదివినా, ముందు ముందు నుంచి వెనక నుంచి చదివినా ఆ! కూడా వికట కవి అనే వస్తది. అవును. అలాగే ధనదాదేవి అని ఉంటది. ధనదాదేవి ఈ అదృష్ట మహాలక్ష్మికి దేవత అనమాట. అంటే మీరు చేసే వ్యాపారంలో, వ్యవహారంలో మీరు కొన్న షేరు రేటు పెరిగినా మీకే లాభం, తగ్గినా మీకే లాభం. హ్మ్. అంటే అది తిరగబడినా ఇట్లా ఉన్నా మీకే లాభం వచ్చేటట్టు చేయగలిగేది. ప్రతి విషయంలో పాజిటివ్ ఇచ్చేది. శాస్త్రంలో ఏం చెప్తారంటే పార్వతీదేవితోటి శివుడు చెప్తాడు. భూమి మీద, ఆకాశం కింద ఈ మధ్యలో ఉన్న అన్ని పాజిటివ్‌లు కలిగి ఉన్నదే అదృష్టరత్నం అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఏమంటదంటే మరి నిధులు భూమి కింద ఉంటాయి గదా! హ్మ్. మరేమో విశ్వమేమో ఆకాశం పైన అంటే మబ్బులు పైన ఉంటది గదా! హ్మ్. మరి వాటి వల్ల ఉపయోగం ఉండదా అంటే, ఈ మధ్యలో ఉన్న శక్తి వలన అంటే మీరు లైట్ ఎక్కడ పెట్టుకుంటారు? ఆ లైట్ మొత్తం ఎట్లా వస్తుంది? అవును. ఈ మధ్యలో ఉండే ఈ పవర్ తోటే భూమిలో ఉన్నది మీకే దక్కుద్ది. భూమి పైనున్నది విశ్వం మొత్తం మీకు అనుకూలం అయిపోద్దని చెప్తాడు. దాంట్లో హ్మ్. మంత్రశాస్త్రంలో స్పష్టంగా ఉంటది. 7,000 మంత్రాల్లో ఇది ప్రధానమైన శాస్త్రం ఇది. ఓకే. ఏమ్మా? అందుకనే మేము దీని గురించి చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటదనమాట. ప్రపంచంలో అన్నీ గూడా ఒక ఇంద్రజాలంలాగా మిరాకిల్స్ మీ దగ్గర ఏర్పడతాయంటే ఎందుకు ఏర్పడతాయంటే, మిరాకిల్స్ ఏర్పడటానికి ఆది శంకరాచార్యులు వారు ఒక మంత్రం ఇస్తారు. నిసర్గి క్షీణస్య స్తనబట బరేణ క్లమశో నమన్మూర్తే నారీ తిలక శనకే సుచ్యతేవ చిరంతే మధ్యస్థం త్రుటిత తటినీ తీరతన సమావశాసనేమో భౌతికుశలం శైలతనిగే. ఒక విచిత్రాలు మొత్తం జరుగుతా ఉంటాయి దీంట్లో. విచిత్రాలు రియల్‌గా గూడా ప్రతిరోజు జరుగుతుంటాయి. కానీ మీరు గమనించరు. ఇప్పుడు పగలు 12 గంటలకు విపరీతమైన వెలుగుంటది. హ్మ్. కరెక్ట్‌గా 12 గంటల తర్వాత విపరీతమైన చీకటుంటది. హ్మ్. చీకటి వెలుగ్గా, వెలుగు చీకటిగా మారటం అది భూప్రపంచం మొత్తం ఎంత గొప్ప విషయం అమ్మా. అవును. దానికంటే కూడా కోటి రెట్లు వెలుగొచ్చే విధంగా చేసేది అదృష్టం. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సార్. చాలామంది విద్య కోసం ఇలా అదృష్ట రత్నం ధరించాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? మీకు ఈ క్షణంలో ఒక అవసరం ఉంటది. దాహం వేస్తుంది, నీళ్ళే అవసరం. హ్మ్. కాసేపటి తర్వాత మళ్ళీ ఆకలేస్తది. లేతే తర్వాత బట్టలు, డబ్బులు, ఉద్యోగం, వ్యాపారం 100 రకాల అవసరాలుంటాయి. హ్మ్. ఈ క్షణానికి ఈ క్షణం మీకు విద్య అవసరం. విద్య గురించి చెప్పాలంటే భానుమతి దేవి. మీరు యూట్యూబ్‌లో కొట్టినా వస్తది అమ్మాయి. భానుమతి దేవి ఆళ్ళ నాన్నగారు సుధాకర్ మూర్తి గారు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి లా చదివేటప్పుడు ఈ అమ్మాయి గ్యారంటీగా పాస్ కాదు అనే ఉద్దేశంతోటే మన దగ్గరికొచ్చారు. హ్మ్. ఇగ అమ్మాయి గూడా
ఫిక్స్ అయిపోయింది. ఇది అయ్యేది కాదు, పెట్టేది కాదు, మైండ్‌కి ఎక్కట్లేదని నా దగ్గరికి హ్మ్. వచ్చింది. సరే అదృష్టరత్నం పెట్టి దానికి చిన్న తంత్రం ఒకటి ఉంటుంది. ఒక బ్లాక్ కలర్ సీసా, ఇంకు సీసా తీసుకొచ్చి ఒక మంత్రం ఇస్తాం. మంత్రం చదువుకొని దాన్ని శనివారం పూట దూరంగా వెళ్ళి ఏదైనా చెట్టు దగ్గరో దూరమైన ప్రదేశంలో ఇసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దగ్గరికి రావాలి. ఆల్రెడీ మేము మంత్రం ఇస్తాం కాబట్టి వాళ్ళకి మైండ్ బ్రహ్మాండంగా పనిచేస్తే అన్ని రకాల సక్సెస్ అవుతాయి. హ్మ్. వాళ్ళు ఆల్రెడీ బ్రాహ్మలో చాలా తేజస్‌గా ఉంటారు ఈ వ్యవహారం. ఆయన తర్వాత వచ్చి ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ ఏం చేశారు? ఏం విచిత్రం చేశారు సార్? హ్మ్. అమ్మాయి అసలు చదవకుండానే అన్నీ చెప్పేస్తుంది. అన్నీ వచ్చేస్తుంది. అంటే యాక్చువల్‌గా మేము ఇది ఇచ్చినప్పుడు, విద్య ఇచ్చినప్పుడు వాళ్ళకి పనిచేయడానికి కారణం ఏంటంటే, సుందరలేఖలో ఒక మంత్రం ఉంటుంది. ఆదిశంకరాచార్య అవిద్యానామంతస్థిమిరమని. ఆ మంత్రం మేము ఎన్నో 300 సంవత్సరాల నుంచి అవపోసన చేసిన హ్మ్. ఆవాహన శక్తి ఉంటుంది. మేము ఆల్రెడీ చెప్పినప్పుడు మా దగ్గర మాకు దండం పెట్టే వాళ్ళందరికీ ఆటోమేటిక్‌గా మీకు ఇందాకే చెప్పాను. నేను నాకు దండం పెడితే నాకు దండం పెట్టినట్టు కాదు. హ్మ్. ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు 9399993389 ఒక నెంబర్‌కి ఫోన్ చేస్తే, వాట్సాప్‌లో మెసేజ్ పెడితే వాళ్ళకి ఎమ్మటే దీనికి సంబంధించినయన్నీ వివరాలు వస్తాయి. నా ఫోటో ఆతురులక్ష్మితో కలిపి నా ఫోటో ఒకటి వస్తది. దాన్ని కాలర్ ఐడీగా పెట్టుకోవాలి. రోజు పొద్దున్నే లెగిసి మంచం మీద నుంచి దిక్కుండానే మంచం మీద కూర్చొని గురుదేవుడికి సంబంధించిన మంత్రం. అంతే మేము చేసిన ఇప్పుడు మీరు డాక్టర్ చదవాలనుకోమ్మా, మీరే పరిశోధనలు చేసి, మీరే మందులు కనుక్కొని, మీరే ఆపరేషన్లు నేర్చుకొని ఇయన్నీ చేయాలంటే కాదు. అవును. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక శాస్త్రం తయారై ఉంది. ఆ శాస్త్రం చదువుకున్న మీకు గురువుగారి ద్వారా మీకు ఆటోమేటిక్ వస్తది. ఆయన దగ్గర కూర్చుంటే 5 సంవత్సరాలు అన్నీ నేర్చుకుంటారు. మీరందరికీ మీరే మొత్తం పరిశోధనలు చేయాలంటే లక్షల సంవత్సరాలైనా అవ్వదు. అవును. అందుకనే గురువు యొక్క ఫోటో ఎందుకు పెట్టుకోమంటామంటే, గురువుని చేసుకుంటే మేము చేసే పూజ వ్యవహారము, మేము చెప్పేదన్నీ కూడా అలా ఆటోమేటిక్ ఎక్కుతది. హ్మ్. మంత్రం మీద చదువుకోవటమే మంచం మీద కూర్చుని కాళ్ళు కింద పెట్టుకోకుండానే ఊపిరి బిగబట్టి 11 సార్లు ఓం నమో ఐం హ్రీం శ్రీం అదృష్ట గురు రమణయోగి నమః. హ్మ్. నమః అనే శబ్దం సంపదలకు సంబంధించింది. సంపదలు అంటే ఏంటి? అది చదువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తెలివి కావచ్చు, బుద్ధి కావచ్చు, ఏదో ఒక సంపదలు వచ్చేది. ఇది మళ్ళీ పెద్ద శాస్త్రం. ఓకే. అది 11 సార్లు కానీ, ఎక్కువ పని ఉన్న రోజులు 108 సార్లు కానీ, ఎంతవరకు కుదిరితే అన్ని సార్లు ఊపిరి బిగబట్టి చదువుకోవాలి. హ్మ్. తెల్లారి లేస్తే ఆ రోజు నుంచి వాళ్ళకి మట్టి పట్టుకుంటే బంగారం. ఓకే. అదృష్టరత్నం యొక్క పవర్ అంటే వాళ్ళు ఆల్రెడీ అదృష్టరత్నం పెట్టుకునే శక్తి కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మీకు ఇందాక చెప్పాననుకోండి, అమ్మవారు అవును. అనుగ్రహిస్తేనే మీరు అదృష్టరత్నం పెట్టుకోగలరండి. ఆ! మన సుప్రీంకోర్టు జడ్జి గారు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఆయన రమణ హ్మ్. గారు. ఈ అమ్మాయి చదువుకున్న దానికి ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. ఈ అమ్మాయి డైరెక్ట్‌గా ఆయన ఏదో సందర్భంలో ఆయన దగ్గరికి పిలిచి జూనియర్‌గా ఆవిడని పెట్టుకొని, ఆవిడ సుప్రీంకోర్టు లాయరు, అతి చిన్న వయసు, గంటకి 15,00,000 20,00,000 చార్జ్ చేస్తారంట ఆళ్ళు. అమ్మాయికి ఈ రోజు వరకు అపజయం లేదు. హ్మ్. ఎన్నో అవార్డులు తీసుకుంది. రివార్డులు తీసుకుంది. ఆవిడ ప్రతి మీటింగ్‌లో నా గురించి చెప్పుద్ది. ఓకే. ఆళ్ళ టేబుల్ మీద నా ఫోటోనే ఉంటది. ఆళ్ళ హ్మ్. గదిలో ఫోటో ఉంటది. చదువు ఎందుకు చదువుతున్నారని అడుగుతాను నేను ఫస్ట్ ఎప్పుడు. చదువు ఎందుకు? డబ్బు కోసమే కదా! ఉద్యోగము, డబ్బులు. నాలెడ్జ్ గురించి కూడా చదువుతారు కాస్త. మెయిన్ నాలెడ్జ్ ఏంటి? సామాజిక విషయాలు. అంటే హ్మ్. నాలెడ్జ్‌లో 2 రకాలుంటాయమ్మా. దైవికం ఒకటి, సామాజికం ఒకటి. హ్మ్. దైవికం అంటే ఏంటి? శివుడి శక్తి కావాలి. శివుడు రుద్రాక్షలు వేసుకుంటారు చూడండి. అంటే దీన్ని మొత్తం దాటి వెళ్ళిపోయిన తర్వాత అది మనం దాటలా. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. మనకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, శుభం కావాలి, అందరితో దండం పెట్టించుకోవాలి, ఒంటి నిండా బంగారం ఉండాలి, కార్లు, మేడలు ఉండాలి, అందరికి ఉపకారం చేయించగలగాలి, ఒక గుడి కట్టించాలి, ఒక మేడ కట్టించాలి, ఒక పొజిషన్ కావాలనుకున్నది అన్నీ సామాజికమైన విషయాలు. హ్మ్. అది విష్ణు సంబంధం. విష్ణువు అంతా చూడండి ఒంటి నిండా నగలేసుకుంటాడు, అభిషేకాలు చేసుకుంటాడు, గొప్పగా ఉంటాడు. శివుడికి ఏం అక్కర్లా, నీళ్ళు వేస్తే చాలు కొద్దిగా. అవును. మనం చేసేది విష్ణు సంబంధం. లక్ష్మి అంటే కూడా విష్ణు సంబంధం. ఈ చదువు గాని, తెలివి గాని, బుద్ధి గాని మీరు ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, హైయెస్ట్ టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు అందరిని చూడండమ్మా. వీళ్ళంతా డిగ్రీల మధ్యలో మానేసినోళ్ళో, మధ్యలోనే జీవితం ప్రారంభించినోళ్ళో, ఈ పాస్ అయినోళ్ళందరేమో వాళ్ళ దగ్గర పనిచేస్తారు. ఆ! ఈ హ్మ్. సక్సెస్ అనేది అదృష్టరత్నం ఇస్తది. హ్మ్. ఈ అమ్మాయి అందరిలాగే లానే చదువుకుంది. సుప్రీం కోర్ట్‌కెళ్ళే ఛాన్సులు ఎక్కడా లేవు. హ్మ్. అసలు ఆళ్ళని చిన్న మేజిస్ట్రేట్ ఆఫీసుల్లో మేజిస్ట్రేట్‌లుగా అవుతారు కొన్నాళ్ళకి ఆళ్ళు చదువుకున్నట్ల. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి మేజిస్ట్రేట్‌లే లేసి నుంచుంటారు. అట్లాగా అంటే ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ అయిపోతారు. అది చదువులో అవుతారు, తెలివి, బుద్ధి అంటే యాక్చువల్‌గా మీరు ఏదైతే మీకు ఇందాక చెప్పాను. మీరు మంచినీళ్ళ కోసం చూస్తే మంచినీళ్ళు ఇప్పటివరకే. తర్వాత వేరు వేరే అవసరాలుంటాయి. అవును. అంటే మీరు అదృష్టరత్నం పెట్టుకున్నాక 360 డిగ్రీలో చదువు, డబ్బు, తెలివి, బుద్ధి, మీ వోళ్ళు బాగుపడటం, మీరు బాగుపడటం అన్ని రకాలైంది. హ్మ్. సూర్యుడు వెలుగు పడితే మీరు మీరు పుస్తకం చదువుతా అరే! కరెంట్ పోయింది, లైట్ పోయింది అని మళ్ళీ సూర్యుడి కోసం ఎదురు చూస్తారు. అంటే సూర్యుడు వచ్చిన తర్వాత మీరు ఒక్క పుస్తకం మీదే పడదు కదా లైటింగ్. అవును. మీ చుట్టూ ఉన్న వాతావరణం వెలుగుతో నిండిపోద్దిగా. సేమ్ అదృష్టరత్నం అంతే. హ్మ్.
అది ఉన్న చోట మీ వాతావరణం మొత్తము ఐశ్వర్యవంతంగా అయిపోతుంది. సో, విద్య కోసం చెప్పారు. విదేశీయానం గురించి కానీ, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి కానీ, ప్రతిదానికి ఒక అదృష్ట రత్నం అనేది ఉంటుంది కదా సార్. ఒక అదృష్టరత్నం కాదు, ఒక అదృష్టరత్నంలోనే అన్ని పాజిటివ్లు ఉన్నాయి. హ్మ్. విదేశాలు వెళ్ళాలనేది చాలామందికి ఒక కళ. అవును. వెళ్తారు, కష్టపడతారు, వెళ్తారు, వెళ్ళిన తర్వాత సక్సెస్ ఉండదు. చాలామంది ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాక కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది వెనక్కి తిరిగి వస్తారు. మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చూడండి, సొంత విమానాలు ఉన్న వాళ్ళు 270 మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళకి మొదటి రోజు నుంచే సక్సెస్ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు ఇక్కడికి తిరిగి వచ్చాక మళ్ళీ ఇండస్ట్రీలు పెట్టుకోవటము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము. ఒక ఆయన నవీన్ మూర్తి అని ఒక ఆయన ఉన్నాడు. నోయిడాలో ఆయన పెద్ద బిల్డింగ్ కట్టి ఆయన విదేశాలు వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో క్లాస్ 4 ఆయన. ఓకే. ఆయన అమెరికా వెళ్ళటం అంటే ఇంపాసిబుల్. అమెరికా వెళ్ళేటప్పుడు ఏదో 20 లక్షలు 30 లక్షలు బ్యాంకులో బ్యాలెన్స్ చూపించాలంట. హ్మ్. అది అవును. కూడా సాధ్యం కాక ఎన్నో సంవత్సరాలు అయిపోయాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత 6 నెలలకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫుల్ సక్సెస్లో ఉన్నాడు. నోయిడాలో ఆయన బిల్డింగ్ కట్టుకునేటప్పుడు బిల్డింగ్ సార్ మీరు హైదరాబాద్లోనే ఉండి వాళ్ళనే సర్వ్ చేయటం కాదు సార్, మీరు అన్ని చోట్లకి రావాలి. అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంది ఆయనకి, హ్మ్. ఇక్కడ ఒకటి ఉంది. మా బిల్డింగ్లు మీకోసం మీ పేరు మీద రాసి ఎక్కడే పెట్టించుదాం. మీరు వచ్చినంతకాలం మీరు వచ్చాక ఇక్కడ చూసుకోండి. అప్పటి వరకు మీ ఫోటో పెట్టి అక్కడే తాళం వేసి ఉంచుతాను. మీకు వీడియోలో కూడా ఉంటుంది. ఆయన వీడియోలో కూడా పెట్టుంటుంది. ఓకే. అమెరికాలో కూడా పెద్ద ఇల్లు, హ్మ్. పెద్ద సెంటర్లో ఉంది. మాన్హాటన్ అనే చోట, ఓకే. అంటే బిజినెస్ సెంటర్. హ్మ్. మీది అక్కడే ఉంది స్వామి, మీరు రావాలి, మీరు అందరికీ ప్రపంచం మొత్తానికి ఉపయోగపడాలని చెప్పి ఆ విదేశాలు మరి ఆ రోజు వరకు రాని అప్పటిదాకా టక్మని ఎట్లా వస్తాయో అది కూడా ద బెస్ట్ ప్లేస్, బెస్ట్ వ్యవహారం, బెస్ట్ సక్సెస్. వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ ఉండటం. విదేశాలకు సంబంధించిన మంత్రం ఒకటి ఉంటుందమ్మా. హ్మ్. అదేం చేయాలంటే ఆ మంత్రం మేము ఇస్తాము. ఒక తెల్లటి గుడ్డ కానీ తెల్లటి పేపర్ కానీ తెచ్చుకొని ఇంట్లో పడమటి గోడకు ఎదురుగుండా కూర్చుని హ్మ్. ఆంజనేయ స్వామి గుడిలో దించి సింధూరం తెచ్చుకొని దాని మీద ఒక స్వస్తిక్ రాయాలి. ఓకే. స్వస్తిక్ రాసి మేము ఇచ్చిన అదృష్టరత్నము, మేము ఇచ్చిన కొన్ని వస్తువులు దాని మీద పెట్టి దాని ఎదురుగుండా ఆ మంత్రం చదువుకోవాలి. మీరే కాదు, మీ ఆ మంత్రం చదువుకుంటూ మీరు ఒక 25-30 మంది మీ కుటుంబం ఎవరెవరికి కావాలో హ్మ్. అందరి పేర్లు చదవచ్చు, అందరూ వెళ్ళిపోతారు. ఓకే. ఆగాలంటే కూడా ఆగరు. వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ సక్సెస్ ఉంటారు. విదేశాలు వెళ్ళటానికి కారణం కేతువు. కేతువు అనుకూలం చేస్తే ప్రపంచమే అనుకూలం, లేకపోతే అన్ని ఇబ్బందులే. సో, మీరిచ్చిన అదృష్ట రత్నం అనేది ఎన్నాళ్ళు ఆ పవర్ అనేది ఉంటుంది సార్? లైఫ్ లాంగ్ ఉంటుందా? అదృష్టరత్నం యొక్క పవరు ఇన్ని రోజులు ఉంటుంది కాదనమ్మా. అదృష్టరత్నానికి ఉండే పవరు యుగాంతం వరకు ఉంటుంది. హ్మ్. కానీ మీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోమ్మా, చేత్తో పట్టుకుని వెళ్తారు. అదే 1000 రూపాయలు ఉందనుకోండి పర్సులో పెట్టుకుంటారు. 10,000 ఉందంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు. 1,00,000 రూపాయలు ఉందంటే సూట్ కేసు కావాలంటారు. హ్మ్. అదే 1,00,00,000, 100,00,00,000 ఉన్నప్పుడు ఇంకా పెద్దది, ఇంకా పెద్దగా ఉన్నప్పుడు సెక్యూరిటీని పెట్టి వ్యాన్ పెట్టి తీసుకెళ్తారు డబ్బులు. హ్మ్. మా ప్రసాద్ తీసుకెళ్ళినట్టు ఓకే. అట్లా తీసుకెళ్తారు. అలాగే మీరు అదృష్టరత్నము బేసిక్ ఇది పెట్టుకొని తర్వాత నెమ్మదిగా పెంచుకోవాలి. ఒక ఆయన మొన్నే 116 కోట్ల రూపాయలు చేయించుకున్నాడు. 116 కోట్లది ఎట్లా ఉంటుందో మీకు తెలియదు కదా. 116 కోట్లు. ఎట్లా ఉంటుందంటే ఆయన మన దగ్గర ఆర్డర్ ఇచ్చాడు, అమెరికా వెళ్ళిపోయారు. నేను వచ్చే వరకు మీ దగ్గర పెట్టుకోండి స్వామి. ఓకే. అది కలర్ చూడండి ఎలా ఉందో, రాహువు కలరు. ఓకే. ఆ వస్తువు డైమండ్. హ్మ్. దాని చుట్టూతా నాగుపాములు ఉంటాయి చూడండి, యెస్ సార్. జంట నాగులు చుట్టూతా ఉంటాయి, అవును. కింద ఏనుగులు ఉంటాయి. అది హ్మ్. మొత్తం మంత్రశాస్త్ర ప్రకారం చేసేది. అది వాళ్ళ పేరు మీద ఒకసారి ముట్టుకున్న తర్వాత, లేకపోతే ఒకసారి దండం పెట్టుకున్నాక, ఒకసారి మనసులో పెట్టుకుని, ఇంట్లో బీరువాలో పెట్టుకుని కూడా అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకి పనిచేస్తున్నట్టు విశ్వం మొత్తం. ఓకే. అదేంటంటే రాహు అంటే ఊహ. అంటే వాళ్ళు కష్టపడరు, అసలు ఏ పని చేయరు, హ్మ్. ఓన్లీ ఎంజాయ్ చేస్తుంటారు, లైజనింగ్ చేస్తుంటారు, వాళ్ళ ప్లానింగ్ చేస్తుంటారు అంతే. హ్మ్. పనులు చేసేవాళ్ళు వేరే ఉంటారు, కష్టపడేవాళ్ళు వేరే ఉంటారు, కొనేవాళ్ళు వేరే ఉంటారు, దాన్ని అనుభవించేవాళ్ళు వేరే ఉంటారు. లాభాలు మాత్రం వీళ్ళకి వస్తాయి. అదే అది. నాకిచ్చారా సార్ ఇది ఇప్పుడు? తప్పకుండా. మీరు ఇప్పుడు ముట్టుకున్నారు కదమ్మా, మీరు ఇప్పుడు ముట్టుకున్నారు కదా, ఆ! ఒకసారి కళ్ళకద్దుకోండి. ఎంతో టైం చెప్పట్లేదమ్మా. హ్మ్. 9 గంటల తర్వాత మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయండి. ష్యూర్ సార్. 9 అవర్స్లో, ఓకే. ఎంతో టైం కాదు. కానీ మీకు వచ్చింది ఏదో గమనించుకోండి. మీరు హ్మ్. గమనించుకోకుండా కంగారులో ఉన్నారనుకోండి, మీరు ఇందాక చెప్పారు కొద్దిగా ఎక్కువ పని చేస్తాను సార్ అని. హ్మ్. హ్మ్. కంగారులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ కారు తాళం చేసి మీరే ఎదురుగుండా టేబుల్ మీద పెడతారు, హ్మ్. కానీ అక్కడ ఎతకకుండా ఊరంతా ఎదుగుతారు. మీ పిల్లోడు మీ సంఖలోనే ఉంటాడు, వాడిని చూసుకోకుండా ఎక్కడ ఎదుగుతారు. ఇది పెట్టుకున్నాక మీకు ఎప్పుడో జరగటం అంటూ ఉండదు, ఈ క్షణమే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. హ్మ్. కానీ మీరు అది గమనించి మీరు తీసుకోవాలి. ఓకే. జస్ట్ గమనించాలి అంతే. ఒకసారి విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతేటప్పుడు విత్తనం చిన్నగానే ఉంటుంది. హ్మ్. ఆ మొక్క వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని చుట్టూతో పాదు చేసి నీళ్ళు పోస్తే ఆకాశం అంత అవుతుంది. తర్వాత మీరు ఏం చేసేది ఉండదు. హ్మ్. అదృష్టరత్నం అంటే ఒక అదృష్టరత్నం గురించి శివుడు ఏం చెప్తాడంటే డైమండ్స్ అంటే వజ్రాలు, రవ్వలు అంటారు. వజ్రాలు కాసే చెట్టు అంట, వజ్రాలు కాసే బంగారు చెట్టు యొక్క విత్తనమే అదృష్టరత్నం.
ఆ చెట్టు అంట కాసేది డైమండ్స్ కాస్తంట, ఆ చెట్టు అంట బంగారపు చెట్టు అంట. ఆ చెట్టు మొలవటానికి అదృష్టతను పెట్టుకోవాలంట. ఓకే. ఆ అదృష్టరత్నం విత్తనంతోటే తయారవుద్దని శివుడు మంత్రశాస్త్రంలో చెప్తాడు. ఓకే. ఇంక దానికి శివుడు చెప్పాడంటే ఏదైనా కరెక్ట్, ఇక దానికి మించిందే లేదు. హ్మ్. ఆయన శాపర మంత్రాలే పనిచేస్తాయి. అవును. ఇక మహామంత్రాలు ఇంకా పని చేయకుండా ఎట్లుంటాయి? చూద్దాం సార్. ఒక 9 అవర్స్‌లో ఏం మిరాకిల్స్ జరుగుతాయో నా లైఫ్‌లో చూద్దాం. ఇంకా మీకు ఇంకో ఛాన్సు. మీరు ఏది బెస్ట్‌గా చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నారో అది ఇంకా కోరుకోండి. అది మీకు 9 అవర్స్‌లోనే స్టార్ట్ అయిపోతది. మీకు ఓకే. తెలవకుండానే అది ఎక్కడుంటే ఆ పని స్టార్ట్ అయిపోవాల్సిందే. ఓకే. 9 అవర్స్‌లో నేను మీకు కాల్ చేస్తాను. చెయ్యండమ్మా. నేనే ప్రూఫ్ మీ అందరికీ గూడా అయితే. థాంక్ యూ సో మచ్ సార్. అమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్ అమ్మ.